జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. గురుడు, సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి, దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి, దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జూన్ నెలలో వృషభ రాశి ఫలితాలు. ముందుగా రవి ఫలితాలు. వృషభ రాశి వారికి రవి జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు జన్మరాశిలోను, జూన్ 15 నుంచి జూలై 16 వరకు ద్వితీయంలోనూ సంచరిస్తున్నాడు. జన్మరాశిలో రవి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనారోగ్యం, అలసట, ఆందోళన, శరీర తాపము, మనసంకటం, సంపద నష్టము, అకాల భోజనము, మిత్రులతో విరోధము, బంధువులతో విరోధము, భయము, కోపము, వ్యాధి, ధన నష్టం, ఆందోళన లాంటి ఫలితాలు కలుగుతాయి. ద్వితీయ రాశిలో శని ఆ యొక్క రవి సంచరించినప్పుడు ధన నష్టము, మూర్ఖపు పట్టుదల, మనో సంకటము, మిత్రులు శత్రువులు అవుతారు. ఆతురత అంటే ఎక్సైట్మెంటు, సుఖరాహిత్యము, వృధా ప్రయాణాలు, వంచన పాలవడం అనేవి జరుగుతాయి. తర్వాత కుజుడి ఫలితాలు. వృషభ రాశి వారికి కుజుడు జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు మేషరాశిలో స్థితి చెంది ఉన్నాడు. అంటే 12వ స్థానంలో ఉన్నాడు. 12వ స్థానం
చెడు ఫలితాలను ఇస్తుంది. అవి ఈ విధంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళడం, డబ్బులు ఖర్చు చేయడం, బంధువులతో విరోధాలు కలగడం, శరీర పీడ, కష్టాలు, నష్టాలు, స్త్రీలతో వివాదాలు జరగడం, కీర్తిహాని, తాపం, అనేక విధాలైన ఖర్చులు అనేవి కలుగుతాయి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. బుధుడు ఈ నెల జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 14 వరకు జన్మరాశిలోను, 15వ తారీఖు నుంచి జూన్ 29 వరకు ద్వితీయ రాశిలోను సంచరిస్తున్నాడు. బుధుడు జన్మరాశిలో ప్రవేశించినప్పుడు చెడు ఫలితాలను ఇస్తాడు. అవి అకాల భోజనం, బంధువైరము, దుష్ట సహవాసము, వస్తు నష్టము, శత్రువృద్ధి, అస్థిరత, బంధువుల వలన అనేక కష్టాలు, గొడవలు జరగడం, ధన నష్టం లాంటివి జరుగుతాయి. అయితే బుధుడు 2వ స్థానంలో ప్రవేశించినప్పుడు శుభ ఫలితాలను కలిగజేస్తాడు. అవి ఏమిటంటే ఆరోగ్యము, సజ్జన సహకారము, మంచి ధనలాభము, కార్యానుకూలత, అంటే ఏదైతే పని చేపడతామో అందులో అనుకూలతలు అన్నవి ఆ జాతకుడికి లభిస్తాయి. రత్నాల ప్రాప్తి అనేవి జరుగుతాయి. అయితే దానికి వేదస్థానమైన 5లో కేతు యొక్క వేద వలన కూడా శుభ ఫలితాలే జరుగుతాయి. వేదాంత గోష్ఠి, వైరాగ్య భావన కలగడం, కొంచెం చోరభీతి, జ్వరపీడ కలగడం, తద్వారా ఔషధాలను అంటే మందులను వేసుకోవడం వంటి ఫలితాలు కూడా జరుగుతాయి. దాని తర్వాత గురుగ్రహం యొక్క ఫలితాలు. గురుడు ఈ సంవత్సరం అంతా కూడా జన్మరాశిలో సంచరిస్తున్నాడు, అంటే వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇది వృషభ రాశి వారికి అశుభ స్థానం. ధననష్టం, బంధు విరోధం, శత్రువృద్ధి, ఆతురత, కార్యభంగం, బుద్ధిభ్రాంశము, విరోధము, ఇతర దేశాలకు వెళ్ళడం, ఉద్యోగం చేసే చోట్లో గొడవలు జరగడం అనేవి జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత శుక్రుడి ఫలితాలు. శుక్రుడు జూన్ 12 వరకు జన్మరాశిలోను, తర్వాత అంటే జూన్ 12 నుంచి జూలై 6వ తారీఖు వరకు ద్వితీయ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు కూడా శుభస్థానాలే. ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే సంసార సౌఖ్యము, యత్నకార్య సిద్ధి, అంటే అనుకున్న పనులు సిద్ధించడం, అధికార వృద్ధి, అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది, ధనలాభం అనేది కలుగుతుంది, విద్యాపరంగా అభివృద్ధి, ఇతర స్త్రీలతో సంగమము, సుఖము, నూతన వస్త్రాలు అనేవి వీరు ధరిస్తారు, భోగభాగ్యాలు కలుగుతాయి, కుటుంబ వృద్ధి కలుగుతుంది, దేహ సౌఖ్యము, మంచి మాట, బహుమానాలు పొందుతుంటారంటే గిఫ్ట్లు అనేవి పొందుతుంటారు, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. చంద్రుడి వేద వలన కూడా శుభాలే కలుగుతాయంటే నూతన వస్త్ర ప్రాప్తి కలుగుతుంది, మంచి భోజన సౌఖ్యం లభిస్తుంది, ధనలాభాలు కూడా ఉంటాయి. శని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే శని ఈ సంవత్సరం అంతా కుంభరాశిలో స్థితి చెంది ఉన్నాడు. అంటే వృషభ రాశి వారికి 10వ స్థానం, అది 10వ స్థానం అయింది కుంభరాశి. ఇది అశుభ స్థానం. వృత్తులలో అనేక నష్టాలు చూస్తారు, ఆటంకాలు కలుగుతాయి, తద్వారా నష్టం అనేది ప్రాప్తిస్తుంది, అనేక కష్ట నష్టాలు కలుగుతాయి. రాహు యొక్క ఫలితాలు. రాహు ఈ సంవత్సరం అంతా కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానం. గ్రహాలు అన్నీ కూడా 11వ స్థానంలో సంచరించే కాలంలో శుభ ఫలితాలు ఇస్తాయి. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది, ఆహార సౌఖ్యము, పరిమళ ద్రవ్యాలు లభిస్తాయి. 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు 5వ స్థానంలో ఇతర గ్రహాలు ఉండరాదు. అలా ఉన్నట్లయితే ఫలితాలలో కొంచెం మార్పు అనేది సంభవిస్తుంది. ఈ యొక్క 11వ స్థానంలో రాహు ఉన్నప్పుడు 5వ స్థానంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల సంతోషం, నూతన వస్త్రాలు లాంటి శుభ ఫలితాలే జాతకుడు పొందుతాడు. అయితే కేతుగ్రహ వేద వల్ల వేదాంత గోష్ఠి, వైరాగ్యం, చోరభీతి, జ్వరపీడ, తద్వారా ఔషధ సేవనం అనేవి కూడా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి,
వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అనేవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకోండి. అంటే జాతక చక్రాన్ని, గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.